రమ్య తన పిల్లల కోసం అని చెప్పి ఇంద్రాణిని తీసుకొని ఇదివరకు వాళ్ళు ఉన్న ఇంటికైతే వెళ్ళి అతన్ని అడుగుతూ ఉంటుంది. దాంతో అతనైతే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో మాకేం తెలుసమ్మా, ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు, ఆ తర్వాత మీ పిల్లలు కూడా వెళ్ళిపోయారు, నాకేం తెలుసు, నాకేం తెలియదు, ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ అతనైతే తలుపు వేసేస్తాడు. వేసేయటంతో అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా కూర్చొని తన నెత్తి బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా పిల్లలు ఏమైపోయారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ రమ్య అయితే ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇంద్రాణి అయితే ఎందుకండి మీరు అంతలా బాధపడుతున్నారు, మీరు బాధపడకండి, ఈ పొజిషన్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు బాధపడకూడదండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రమ్య అయితే నా పిల్లలు పసిపిల్లలండి, వాళ్ళకి ఇల్లే ప్రపంచం, అమ్మే ప్రపంచం, వాళ్ళకి నేను తప్ప ఇంకేమీ తెలియదండి, ఏమీ తెలియని పసిపిల్లలు, వాళ్ళకి రెండో ప్రపంచమే తెలియదు, అలాంటిది వాళ్ళు బయట సమాజంలో ఎలా బ్రతుకుతున్నారో ఏంటో, వాళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి, వాళ్ళే నా ప్రాణం, వాళ్ళకి ఏమైనా అయితే నేను చనిపోతానండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే ఇంద్రాణి అయితే మీరేం బాధపడకండి, మీకు నేను ఉన్నాను, నా కారణంగానే మీకు ఇలా జరిగింది, ఇప్పుడు మీ పిల్లల్ని వెతికి పెట్టే బాధ్యత నాది, మీరేం బాధపడకండి అంటూ ఇంద్రాణి అయితే రమ్యకి నచ్చజెప్తూ ఉంటుంది. దాంతో రమ్య అయితే వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే మీరు ఎలాంటి బాధ పడకండి, మీ పిల్లల బాధ్యత నాది, మీ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకువస్తాను, అంతవరకు మీరు నా ఇంట్లోనే ఉండండి, దయచేసి మీరు ఏడుస్తే నేను చూడలేకపోతున్నాను, మీరు ఏడవకండి అంటూ ఇంద్రాణి అంటూ ఉంటుంది. దాంతో రమ్య అయితే చాలా బాధపడుతూ బుజ్జి మల్లిక గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి, మీ పిల్లలు ఖచ్చితంగా మీకు దొరుకుతారు, దొరికేంత వరకు మీరు నాతో పాటు మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఇంద్రాణి రమ్యని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.